ఏదైతే బంగ్లాదేశ్లో నిన్ననే చెప్పుకున్నాం, రెండు పార్టీల మధ్యన ఇటు ఎవరైతే ఇప్పుడున్నటువంటి యూనస్కి సపోర్ట్ పక్షం, అట్లాగే యూనస్ వ్యతిరేక పక్షమేమో మన దేశంలో తలదాచుకున్న హసీనా పక్షం, వాళ్ళిద్దరి మధ్యన గొడవలు జరిగినాయి అన్నటువంటి అదే సందర్భంలో అక్కడ దాదాపుగా 4 దాకా హతమైనటువంటి సంఘటన. ఇక్కడే జరిగింది ఏంటంటే, హసీనాకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వాళ్ళల్లో హిందూ సంఘాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ఆమె రక్షణ కల్పించేది, ఇప్పుడు ఆ రక్షణ కరువైన నేపథ్యంలో గోపాల్గంజ్లో జరిగినటువంటి ఎన్సీపీ ర్యాలీలో బంగ్లాదేశ్ సైన్యం జరిపిన కాల్పుల్లో హిందూ హక్కుల కార్యకర్త దీప్తో సహా మరణించారు. అదే అక్కడ డైరెక్ట్గా హిందువులు అడిగింది, అతను తీవ్రవాది కాదు, తీవ్రవాదులు కాల్చి చంపారంటే ఒక అర్థం ఉంది. హిందూ హక్కుల కార్యకర్తల్ని కూడా మీరు తీవ్రవాదుల్లాగా తయారు చేస్తున్నారా, అసలు తీవ్రవాదం చేస్తుంది మీరు కాదా అంటూ హిందువులు అక్కడ నిలదీస్తున్నారు. బట్ సెక్యూరిటీ ఎక్కడ ఉంది?